అయ్యా ఆమెకి ఎక్కడ లేని సంతోషం. అరే బాబా గారు వస్తామన్నారు కానీ ఆమె ఏం చేస్తుంది, చపాతీలు చేసి పెడుతుంది. వాళ్ళు అప్పుడు ఏం తింటారు, చపాతీలే కదా, చపాతీలు చేసి పెడుతుంది. పొద్దున జొన్న రొట్టెలు చేసి పెడుతుంది. జొన్న రొట్టెలు చేసి పెడితే 9 అయింది, 10 అయింది, 11 అయింది. అంతవరకు కూడా బాబా రాలేదు. చూస్తా ఉంది గడప దగ్గర. బాబా వస్తామన్నారు, రాలే. రొట్టెలు చేసి పెట్టిన బాబా ఎప్పుడు వస్తావు, బాబా ఎప్పుడు వస్తావు, భక్తురాలి ఆవేదన. అయితే అప్పుడు ఒక కుక్క వస్తుంది. కుక్క రాగానే ఇక బాబా కోసం ఎదురు చూస్తుంది కదా, అదే తపన ప్రేమతోటి కుక్కకు ఒక రొట్టె తీసుకొచ్చేస్తుంది. 12 అయిపోయాయి, 1 అయిపోయాయి, మళ్ళీ ఎదురు చూస్తుంది. ఇంత 10 అయిపోయింది, బాబా ఆకలి ఉండొచ్చు. 12 కూడా అయిపోయింది, హారతి కూడా అయిపోతుంది. బాబాకి ఇంకా ఆకలి లేదా, ఇంకా వస్తలే, వస్తామన్నారా, లేదు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇంకా రాలేదు. మళ్ళీ ఒక కుక్క వచ్చింది. మళ్ళీ ఇంకొక కుక్క రాగానే ఇంకొక రొట్టె వేసేస్తుంది. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. ఎదురు చూసి చూసి కళ్ళన్నీ ఇదైపోయినాయి. అప్పుడే ఏమో కోపం వస్తుంది. బాబా వస్తామన్నారు రాలే, బాబా వస్తామన్నారు రాలే. నేను రొట్టెలు చేసి పెట్టినా. ఈ భక్తురాలు ఎట్లా ఉంటుంది తెలుసా, ఆవేదన. అయితే నేను బాబా దగ్గరికి పోయి అడుగుతా, బాబా ఎందుకు రాలే, నువ్వు వస్తావని చెప్పినావు నాకు. పోయి బాబా మీకోసం రొట్టెలు చేసి పెట్టినా, మీరు వస్తామన్నారు, మరి ఎందుకు రాలే బాబా, మీరు ఇప్పటి వరకు చూసినా నేను. ఎందుకు పోయి నేను వచ్చినా, 2 సార్లు వచ్చినా, బాబా మీరు రాలేదు, వచ్చినా అని చెప్తున్నారు. ఇక్కడ లేదు పోయి నేను 2 సార్లు వచ్చిన, 2 రొట్టెలు వేసినావా లేదా, ఒకసారి పొద్దున వచ్చిన, ఒకసారి మధ్యాహ్నం వచ్చిన, ఒకసారి వస్తే ఒక రొట్టె వేసినావు, ఇంకోసారి వస్తే ఇంకో రొట్టె వేసినావా లేదా, అవి వేసినా బాబా. ఎవరికి, కుక్కకి వేసినావు. మరి అది నేనే కదా, అది నేనే కదా తిన్నది. ఇగో చూడు నా కడుపు ఎలా అయిపోయిందో చూడు, ఇగో వేగులు తీస్తాడు. ఇగో 2 రొట్టెలు తిని నా కడుపు నిండిపోయింది చూడు పోయి. నేను రాలేదు అనుకుంటున్నావు, వచ్చినా అని చెప్తే, అంటే దీంట్లో అర్థం ఏముంది చెప్పండి. బాబా మనిషి రూపంలో వస్తారనుకున్నారా? మనం భక్తి చేసే భగవంతుడు, భక్తి చేసే దేవత, భక్తి చేసే లక్ష్మిని కానీ సరస్వతిని కానీ, ఏ దేవుణ్ణి మనం భక్తి చేస్తామో, ఆంజనేయుని కానీ గణేశుణ్ణి కానీ, ఏ దేవుళ్ళను మనం భక్తి పూజిస్తామో ఆ దేవుళ్ళు వాళ్ళ రూపంలో రారు మనకు. ఇదొకటి నాకు ఉంచుకోండి. ఎందుకంటే అనుభవం, బాబా గారి కృప ద్వారా ఇది నేను చెప్పాలి. వాళ్ళు ఏ రూపంలో వస్తారు, ఏ రూపంలో వస్తారో మనకు పరీక్ష పెడతారు. గురువు అనేది పరీక్ష కంపల్సరీ పెడతారు. వీళ్ళు వేస్తారా, నన్ను తెలుసుకుంటారా లేదా, వీళ్ళలో దయ ఉందా, ప్రేమ ఉందా. ప్రేమ ఉంటే, దయ ఉంటే దానం చేస్తాం, దయ లేకపోతే దానం చేయలేము. చేస్తామా?